అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. నా ధార్మిక సహోదరులారా, ఈరోజు నేను మీ ముందుంచే అంశము మూడో వ్యక్తి అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తులు రహస్య విషయాలు మాట్లాడుకోరాదు. అయితే అవసర పరిస్థితుల్లో మాత్రం ఈ విధంగా మూడో వ్యక్తికి వినపడకుండా రహస్యాలు చెప్పుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు మూడో వ్యక్తికి అర్థం కాని భాషలో మాట్లాడుకోవడం కూడా ఈ భావనలోకి వస్తుంది. అయితే మిత్రులారా, ఈ ప్రస్తావన హదీస్ కిరణాలు పార్ట్ నెంబర్ 2 పేజీ నెంబర్ 584 నుండి ప్రారంభమవుతుంది. అలాగే సూరా ముజాదలా ఆయత్ నెంబర్ 10లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, రహస్య మంతనాలు జరపటం శైతాన్ చేష్ట అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. మిత్రులారా, చూడండి, కొంతమంది కలిసి ఉన్నప్పుడు కానీ ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ ఇతరులందరినీ వదిలిపెట్టి కేవలం ఇద్దరు ఒక పక్కకు వెళ్ళి గుసగుసలాడుకోవటం, రహస్యాలు చెప్పుకోవడాన్ని అరబీలో నజ్వా అని అంటారు. ఇలా చేయరాదు. దీనివల్ల ఇతరుల మనస్సుకు బాధ కలగవచ్చు, వారిలో దురనుమానాలు రేకెత్తవచ్చు. నా ధార్మిక సహోదరులారా, ఇక నేటి హదీసు శ్రద్ధగా వినండి ఇన్షా అల్లా. హజరత్ ఇబ్నే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ముగ్గురు ఒక చోట ఉన్నప్పుడు మూడో వ్యక్తిని వదిలిపెట్టి మిగతా ఇద్దరు రహస్యాలు మాట్లాడుకోరాదు అని చెప్పేసి అన్నారు. హదీస్ గ్రంథం బుఖారీ మరియు ముస్లిం. ఈ హదీసుని అబూ దావూద్ కూడా పేర్కొన్నారు. అందులో అబూ సాలిహ్ ఉల్లేఖుడు అదనంగా ఇలా అన్నట్లుంది, నేను ఇబ్నే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారిని మరి నలుగురు ఉంటేనో అని అడిగాను. అందుకు ఆయన అలాగైతే పర్వాలేదు అని అన్నారు. మాలిక్ దీనిని అబ్దుల్లా బిన్ దీనార్ నుండి గ్రహించి తన గ్రంథం మువాత్తాలో పేర్కొన్నారు. అందులో అబ్దుల్లా బిన్ దీనార్ ఇలా అంటున్నారు, ఇబ్నే ఉమర్ నేను ఇద్దరం ఖాలిద్ బిన్ ఉఖ్బా ఇంటి దగ్గర ఉన్నాం. ఆయన ఇల్లు బజారులో ఉంది. అంతలో ఒకతను వచ్చాడు. అతను ఇబ్నే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హుతో ఏదో రహస్య విషయం మాట్లాడాలనుకుంటున్నాడు. ఇబ్నే ఉమర్ వెంట నేను తప్ప మరెవ్వరూ లేరు. అప్పుడు ఇబ్నే ఉమర్ ఇంకో వ్యక్తిని పిలిచారు. అతనితో కలిపి మేము నలుగురమయ్యాం. ఆ తర్వాత ఆయన నన్ను ఆ పిలువబడిన వ్యక్తిని కాస్త వెనక్కి వెళ్ళమని చెప్తూ, ఏమీ అనుకోకండి, ఒక్కడిని ఒంటరిగా వదిలేసి మిగతా ఇద్దరు రహస్యాలు మాట్లాడుకోరాదని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా నేను విన్నాను. అందుకే ఇలా చేయవలసి వచ్చింది అని అన్నారు. ఈ ప్రస్తావన సహీ బుఖారీ గ్రంథంలో ఉంది. అలాగే ఈ హదీసులోని కొన్ని సభా మర్యాదలు వివరించబడ్డాయి. ఇబ్నే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఒంటరిగా మాట్లాడుకోదలుచుకున్న వ్యక్తి మాటలు వినటం కోసం తమ దగ్గరకు 4వ వ్యక్తిని పిలిచారు. ఆ తర్వాత తమ రహస్య విషయం ఆ మిగతా ఇద్దరికి వినపడకుండా ఉండటం కొరకు వారిని కాస్త వెనక్కి వెళ్ళమన్నారు. దీని ద్వారా తెలిసేది ఏమిటి అంటే, ఒకరికంటే ఎక్కువ మంది సమక్షంలో ఇద్దరు వ్యక్తులు వేరుగా రహస్య విషయాలు మాట్లాడుకోవచ్చు. అయితే నలుగురు ఒక చోట ఉన్నప్పుడు ఒకరిని ఒంటరిగా వదిలేసి మిగతా ముగ్గురు రహస్యాలు మాట్లాడుకోవటం కూడా తగదు.
ఇంకొక విషయం ఏమిటి అంటే ధర్మసమ్మతమైన విషయాలే రహస్యంగా మాట్లాడుకోవచ్చు కానీ అధర్మ విషయాలు మాట్లాడుకోకూడదు. ఆ సమయంలో మూడో వ్యక్తి ఉన్నా లేకపోయినా సరే దివ్య ఖురాన్లో ఇలా ఉంది, ఓ విశ్వాసులారా, మీరు గనక పరస్పరం రహస్య విషయాలు మాట్లాడుకుంటే పాపము, దౌర్జన్యము, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అవిధేయతకు సంబంధించిన విషయాలు కాకుండా సత్యానికి, దైవభీతికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోండి అని చెప్పేసి సూర ముజాదలలో ఈ ప్రస్తావన గడుస్తుంది. మిత్రులారా, నా ధార్మిక సహోదరులారా, మరొక హదీస్ని మీ ముందు పెట్టి ఇన్షా అల్లా నేను ముగిస్తాను. హజరత్ ఇబ్నే మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు ముగ్గురున్నప్పుడు మూడో వాణ్ణి వదిలిపెట్టి మిగతా ఇద్దరు రహస్య విషయాలు మాట్లాడుకోకండి. ఈ వైఖరి వల్ల ఆ మూడో వ్యక్తికి బాధ కలగవచ్చు. అయితే మీరు మరికొందరితో కలిసిపోతే అప్పుడు పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. హదీస్ గ్రంథం బుఖారీ మరియు ముస్లింలో ఈ ప్రస్తావన ఉంది. మరి మిత్రులారా, ఆ విధంగా రహస్య మంతనాలు జరుపుకోరాదని చెప్పడానికి కారణం ఏమిటో ఈ హదీసులో వివరించబడింది. ఆ వైఖరి వల్ల మూడో వ్యక్తికి బాధ కలుగుతుంది. ఒక విశ్వాసిని బాధ పెట్టడం చాలా పెద్ద పాపం. ఆ విధంగా చూస్తే ఇలాంటి రహస్య మంతనాలు దాదాపు నిషిద్ధ విషయాల కిందికి వస్తాయి. ఒకవేళ ఆ ముగ్గురు గనక మరికొందరితో కలిసిపోతే అప్పుడు ఆ ఇద్దరు తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవచ్చు. ఏ విషయాలు మాట్లాడుకోవాలి మిత్రులారా? ధర్మ సమ్మతమైనటువంటి విషయాలే మాట్లాడుకోవాలి. చివరిలో అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా సుబ్హానహు వ తఆలా ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి పరిస్థితులు మేము ఉన్నా కానీ అల్లా సుబ్హానహు వ తఆలా ధర్మసమ్మతమైనటువంటి మాటలు మాట్లాడుకునేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఓ అల్లా సుబ్హానహు వ తఆలా మా వల్ల తెలిసి తెలియక జరిగే సమస్త పాపాలను క్షమించు. ఓ అల్లా, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.